నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థన ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నాయన రక్షణ పొంది ఉన్నారో వారందరూ నాయన నిన్ను ధరించుకొని ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. నిజమే తండ్రి నాయన, నీ ఆత్మచేత ప్రతి వారిని నడిపించండి, ఆత్మపూర్ణంగా చేయండి, శక్తి బలం అనుగ్రహించండి, వారి కోరికలను సిద్ధింపజేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగొనండి, వారి చదువుల్లో నువ్వు తోడుగొనండి నాయన. అందరినీ ఆశీర్వదించి దీవించండి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నటువంటి వారికి శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా. అంతేకాక నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి అయ్యా. ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనాడు ఆయన నేను నీకు తోడుగా ఉంటానని ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన వాడు మాకు తోడుగా ఉన్నావు. నీ కృపలు అందరిని వర్ధిల్ల చేయమని, నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయమని, ఆ తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకొని వారి పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ప్రతి వారికి తోడయండి, తన కృపలో నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.